హాయ్ అండి, ఇవాళ మనం చిక్కు మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దామండి. దాని గురించి చెప్పేసి చిక్కుని ముందుగానే ఇలాగ కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పెట్టుకున్నామండి. నెక్స్ట్ మనం దీంట్లో ఒక 1 to 2 స్పూన్స్ షుగర్ వేసుకుందామండి. అంటే చిక్కు ఆల్రెడీ తీగా ఉంటుంది కదండి, అందుకని ఎక్కువ షుగర్ అవసరం ఏం ఉండదండి. నెక్స్ట్ మనం దీంట్లో ఒక 2 to 3 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకుందామండి. నేను జస్ట్ 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇది హెల్తీగా డ్రింక్ చేద్దామని ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేస్తున్నానండి. నెక్స్ట్ మనం దీంట్లో ఒక 2 స్కూప్స్ వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుందామండి. వెనిలా ఐస్ క్రీమ్ కూడా ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నానండి ఇందులో. ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లో కొంచెం పాలు వేసేసుకుందామండి. పాలు వేసేసుకుని ఒకసారి ఆడేసుకుంటే మీ చిక్కు మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇలాగా ఆడేసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ మనం గ్లాసుల్లో సర్వ్ చేసేసుకుంటే ఇది తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 1 to 2 అవర్స్ తర్వాత చిల్డ్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ మిల్క్ షేక్. సో ఇదండి నాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొకటండి, దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే షేక్ని తయారు చేసుకున్నామో దాంట్లో మనం ఇలాగా జీడిపప్పుతో కొంచెం గార్నిష్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఈ జీడిపప్పుని నేను ముందుగానే ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద దంచుకుని పెట్టుకున్నానండి.